ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ రూపంలో మీకు ఒక శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. దక్కబోతుంది. ఏ విధంగా మీకు ఫోన్ కాల్ రూపంలో బంధం అనేది దక్కబోతుంది, అలాగే ఏ విధంగా ఫోన్ కాల్ రూపంలో మీకు అనేది బంధం దక్కబోతుంది, అలాగే ఎటువంటి అనుకూలత, ఎటువంటి ప్రతికూలత ఫలితాలు ఉన్నాయి మిథున రాశి వ్యక్తులకి ఈరోజు దినఫలాలు ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది రాశి చక్రంలో చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే చాలా సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరి పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అలాగే నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క మిథున రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే జీవితంలో ఎటువంటి సమస్య ఎదురైనా సరే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రపంచాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యాఖ్యాలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను అభివృద్ధి పరుస్తారు. అనువంశికంగా వచ్చిన వ్యాపారాలలో కూడా నూతన మార్పులు చేసి అభివృద్ధి పరుస్తూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2025వ సంవత్సరం ఆగస్టు 9వ తారీఖు శనివారం యొక్క దినఫలాల్లో జీవితంలో మీకు చాలా కీలకమైన రోజులుగా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఒక బంధం మీకు దక్కే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వరకు మీ యొక్క జీవితం నుండి బయటకు వెళ్ళినటువంటి వ్యక్తులు అది ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు కానీ, లేదా ప్రాణమిత్రులు కావచ్చు, మీ యొక్క జీవిత భాగస్వామి కానీ, ప్రేమ భాగస్వామి కానీ, ఇలా ఎవరైనా సరే కొన్ని పరిస్థితుల కారణంగా మీ యొక్క లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయిన వ్యక్తులు ఈరోజు మీకు కాల్ చేయడం జరుగుతుంది. వారితో మళ్ళీ తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా విడిపోయినటువంటి ఒక బంధం తిరిగి దక్కే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీకు ఫోన్ కాల్ రూపంలో మిథున రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎదుర్కొన్నటువంటి అనుకూలమైనటువంటి ఒక అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు. చాలా కాలం నుండి కెరియర్కు సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు, ఏదైనా అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఆ అవకాశం మీకు దక్కే పరిస్థితులు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే
మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ అప్పుల ఊబిదిలో కూరుకుపోయి అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతమవుతూ ఉన్నట్లయితే గనక అప్పుల ఊబి నుండి బయటపడడానికి మార్గాన్ని ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. అలాగే మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఏదైనా కెరియర్కు సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు మీ ముందుకి చక్కటి అవకాశం అయితే రాబోతుంది. అయితే ఎవరైనా డబ్బులు అడిగితే ఇచ్చే సందర్భాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఎవరికి డబ్బులు ఇచ్చారు, ఎటువంటి అవసరం నిమిత్తం ఇస్తున్నారు, అలాగే తిరిగి వారు చెల్లించే స్థితిలో ఉన్నారా లేదా, ఏది షూరిటీగా పెట్టుతున్నారు, వీటన్నిటిని గురించి కూడా ఆలోచించి మీరు డబ్బు ఇవ్వడం చాలా ఉత్తమం. వీరి యొక్క అవసరం నిజాయితీగా ఉండి సహాయం చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ వారు తిరిగి చెల్లించని పక్షాన ఆ యొక్క ఆర్థిక భారాన్ని మీరు మోయవలసినటువంటి విషయాన్ని గమనించాలి. అలాగే మిథున రాశి వారు ఆర్థికపరమైనటువంటి లావాదేవీల విషయంలో మాత్రం ఈరోజు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా మిమ్మల్ని నష్టపరచడానికి ఒక వ్యక్తి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అని కలలు కంటున్నారు, ప్రయత్నాలు చేస్తున్నారు. ఫలితం దక్కక నిరాశ నిస్పృహకు కూరుకొనిపోయి ఉన్నట్లయితే గనక ఈరోజు ప్రయత్నాలు ఫలించడం అయితే దక్కబోతుంది. దానికి సంబంధించినటువంటి అవకాశం మీ ముందుకు రావడం కానీ, ఏదైనా అప్డేట్ న్యూస్ వినడం కానీ, ఇలా ఏదో ఒకటి మీ యొక్క జీవితంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు మిథున రాశికి చెందినటువంటి వ్యక్తులు గత కొద్ది కాలంగా ఆర్థికపరమైనటువంటి అంశాల విషయంలో ఏదైనా ఒక పెట్టుబడుల భాగస్వామ్య ఒప్పందాలు లేదా మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటిది ఏదైనా సరైన నిర్ణయం తీసుకోలేకపోతే సమస్తం అయినట్లే. ఎవరైనా సరే నిర్ణయం తీసుకునే అవకాశాలు దొరికినట్లయితే గనక మిథున రాశి వారు మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ఒక అంశం గురించి క్లారిటీ అనేది రాబోతుంది. చాలా కాలంగా మీరు మీ యొక్క విషయంలో మీరు కన్ఫ్యూషన్లో అవుతున్నారు. అటువంటి విషయంలో ఒక క్లారిటీ అనేది మీకు ఈరోజు దొరకపోతుంది. అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అంత పుణ్య ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.